హ్యాపీ బర్త్డే టు మీ. ఎస్, ఈ రోజు నా బర్త్డే. సో వెల్కమ్ టు మై బర్త్డే వ్లాగ్. అండ్ కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ గా ఉంది, వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటే ఏమనుకోకండి. ఎప్పటిలాగానే అందరికి దూరంగా హిమాలయాస్ లో యమునా నది ఒడ్డున నిద్ర లేచి స్నానం చేసి ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. అలాగే ఈ అందమైన విలేజ్ లో కొంత టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయ్యాను వేరే ప్లేస్ కి. వెళ్లే దారిలో ఈ బుజ్జి మేకతో కురుకురే షేర్ చేసుకున్నా. మొత్తం అయ్యాక అక్కడే మ్యాగీ తిని స్టార్ట్ అయ్యాను. ఏంటి భయ్య బర్త్డే రోజు ఇంట్లో లేకుండా ఎవరు పక్కన లేకుండా ఎందుకు ఇలా అంటే, బర్త్డే అనేది హ్యాపీగా ఉండడానికి. సో నా హ్యాపీనెస్ ఇలా ఒక్కనే మౌంటైన్స్ లో ఉండడం. ఎందుకో తెలియదు, ప్రతి ఇయర్ ఈ రోజు ఇలా ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది. అది నేను కావాలని చేసుకుంది కాదు, కానీ అయిపోయింది. కానీ పోను ఇదే బెటర్. బికాజ్ లైఫ్ లో ఏజ్ పెరిగే కొద్దీ మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో లైఫ్ లో అన్ని డేస్ కష్టపడి ఈ ఒక్క రోజు హ్యాపీగా ఉన్నట్టు నటించి మనని మనం మోసం చేసుకోవడం తప్పనిపించింది. అందుకే ఇలా. అండ్ ఆల్సో చాలా మంది విష్ చేశారు, చాలా మంది ట్యాగ్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, అందరికి రెస్పాండ్ అవ్వడం కుదరలేదు. బట్ ఒకటే చెప్పగలను, నాకంటూ మిగిలింది మీరు మాత్రమే. ఇంతకంటే ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మై ఫాలోవర్స్ అండ్ కింగ్స్ ఆర్మీ, లవ్ యూ ఆల్.